నమస్కారం అండి. ఇంకేముంది, 4వ తారీఖు వచ్చేస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇక అందుట్లో ఆలోచించేది లేదు. ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారనేది మీరు ఒక కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాబు బూతులు పెట్టమాకండి, మీకు దండం పెడతా. ఎట్లా గెలుస్తాడు ఏంటి, ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అనేది పెట్టండి. బూతులు వద్దు, అమ్మలు అక్కలు తిట్టుకోవద్దు సుమా. సరే, ఏ విధంగా గెలుస్తాడు? జనాలందరికీ తెలియనిది ఏముందండి ఏ విధంగా గెలుస్తాడనేది. ఆయన చేసిన మంచి పనులు, ఇవాళ ఉద్దానంలో స్పెషలైజేషన్ డాక్టర్లు వచ్చారు అంటే కారణం పవన్ కళ్యాణ్ గారి దయ. ఇవాళ ఒక కౌలు రైతులు చనిపోతే ఆదుకున్నారంటే కారణం అది ప్రభుత్వం ఆదుకోనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆదుకోవడం వల్లే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. వాళ్ళు ఏదో ఒక 50 మందికి ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా చనిపోయిన కౌలు రైతులందరికీ డబ్బులు ఇచ్చాడు. అవి ఎక్కడెక్కడో కొల్లగొట్టుకొచ్చినాయి కాదు, ఆయన సొంత డబ్బులు, ఆయన సినిమాలు తీసిన డబ్బులు, ఇవన్నీ గెలుపుకు కారణం. ఇవాళ చూడండి, పిఠాపురంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది. ఆయన మాట అన్నాడంటే తప్పడు, అసలు ఆయన మాటకి ఇంకా తిరిగే లేదనమాట. ఆయన ఎన్ని బాధలు ఉన్నప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదండి, పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఉచిత వైద్యం అనేది కంపల్సరీగా వస్తుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారంటే చేస్తారు. వీటన్నింటిని బేస్ చేసుకునే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్నారు. రేపు 4వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారు. ఇక అందుట్లో ఆలోచించేది లేదు. నాకు తెలిసి, నాకున్న సమాచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు 50,000 నుంచి 70,000 మెజార్టీతో గెలుస్తాడు. నా నమ్మకం, నేను తిరిగి వచ్చాను, నాకు తెలుసు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అది అలా ఉంటే ఈయన ఒక పిఠాపురాన్నే బాగు చేస్తాడు. ఈయన సినిమాలు ఏం చేసుకుంటాడు, పిఠాపురాన్నే బాగు చేస్తాడు. ఈయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతాను అంటున్నాడు. ఈయనేం తిరుగుతాడు అంటాడు. ఏమండి, ఉన్న నాయకులందరూ రోజు ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఏం తిరుగుతున్నారండి? ఆయన నెలలో 15 రోజులు సినిమాలు చేసుకుంటున్నాడు, 15 రోజులు రోడ్ల మీద తిరుగుతున్నాడు. చాలదా? నెలలో 15 రోజులు నీ బాధలేంటో తెలుసుకొని రోడ్ల మీద తిరిగి తెలుసుకోవడం చాలదా? ఎమర్జెన్సీగా అవసరమైతే ఉన్న సినిమాను కూడా సెకండ్లో ఆపేసేసుకొని కారెక్కి వచ్చేస్తున్నాడు. ఇవన్నీ విమర్శలు జరుగుతూ ఉంటే ఆయనకి ఆ విమర్శలు అనేది పట్టించుకోడు. ఏది ఏమైనప్పటికీ మనకి ఆ 21 సీట్లు చాలు, మనం గెలుస్తాం. 21 సీట్లకు 21 సీట్లు వస్తాయి. మనకంటూ ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఒక మంచి పేరున్నది. ఇవాళ చక్రం తిప్పగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. 21 సీట్లతో పనే లేదు. ఇవాళ ఎన్డీఏ అంటే, మోడీ అంటే పవన్ కళ్యాణ్ గారే. అది పరిస్థితి. మీకు అన్నీ తెలుసు, ప్రజలకు తెలియదంటూ ఏమీ లేదు. సరే, ఒకసారి గెలిపిద్దాం పవన్ కళ్యాణ్ గారిని. గెలిపిస్తారు. రేపు 4వ తారీఖు 21 సీట్లకు 21 సీట్లు వస్తాయి, ఆ నమ్మకం ఉంది. చాలు. ప్రజలందరూ జనసేనని ఈసారి మంచిగా తీసుకొస్తున్నారని కూడా ఆశిస్తున్నాను. మళ్ళా ఆ రోజు ఒక వీడియో చేస్తా. జై పవన్, జై జై పవన్, జై జనసేన, జై జై జనసేన, జై పిఠాపురం.